నేను 1975లో పెళ్లి చేసుకున్నా. 1975 మార్చ్ 25th 1975. తర్వాత అంతకుముందు ఇంత నాలెడ్జ్ లేదు. ఇక కరిమారు వచ్చినాక ఇక బాగా నాలెడ్జ్ అయిపోయింది. అంటే వారు నేర్చుకున్నారా, మీరు నేర్పించారా? ఇక నేర్చుకున్నది ఆమె నేర్చుకుందా, లేకపోతే నేను నేర్చుకుంటుందా? శక్తి ఉన్నది. రెండవది అట్లా మేము 92లో ఇల్లు కట్టుకునేది. 92లో సగంగా అయితే అప్పుడు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో భార్యాభర్తలు ఎవరు చెప్పినా ఎవరు వింటలేరు. మరి అప్పుడు మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఏమైనా వచ్చినాయా? వస్తే ఎట్లా పరిస్థితి అంటే మీరనే కాదు, ఆ పరిస్థితులలో ఆ కాలంలో ఒకవేళ భార్యాభర్తల మధ్యన ఏదన్నా అభిప్రాయ చీటీలలో కాదు మొత్తం భయపడుడేనా? ఎప్పుడు వారు చెప్పిందే వింటావు అంతే. ఓన్లీ చీటీ వారేనా? చీటీ వాళ్ళు అందరం అయితే ఉంటాం. అయితే ఒక ఇంటర్ అంతే, వేరే వాళ్ళు ఇంటలేరా? తెలియదు అది తెలియదు. మీ ఇద్దరి మధ్యన ఎట్లుండే? వారు మీరు చెప్పినట్టు ఇందురా, వారు చెప్పిందే మిమ్మల్ని ఇను అందరా? వారు చెప్పిందే మేము వినాలి. కోపానికి వాళ్ళు పెడుతురు కానీ అప్పటి మందమే. తర్వాత ఒక నిమిషం కూడా ఉండదు. మళ్ళీ ముక్కు మీదనే కోపం ఉంటుంది, కాకపోతే ఎప్పటి పర్మనెంట్ కాదు. ఇంకొక మా గుడ్ న్యూస్ ఏంటంటే, మా చీటోళ్ళకు షుగర్ బీమార్ అనేది లేదు. షుగర్ చీటోళ్ళకే షుగర్ బీపీలు లేవు. బీపీలు లేవు. అబ్బో, బీపీలు బాగున్నాయి. బీపీ లేకపోవడం ముసేయట్లేదు. బీపీలు మీద పడుడే అందరి మీద పడే. మా డాక్టర్ కాక మీద పడే, సీతాన్నం మీద పడే, నేను మీద పడే, అందరి మీద పడే. కర్ర షుగర్ మాత్రం లేదు. షుగర్ ఎవరికి లేదు. ఏదో అది మా గాడ్ గిఫ్ట్. చీటి వారికి షుగర్ లేదు, గాడ్ గిఫ్ట్. అంటే మీ తాతల దగ్గర నుంచి ఇక మాకు తెలియదు అది. ఇక మాకు నాన్నల వరకు అయితే షుగర్ లేదు. మా నాన్నలకు, మా అన్నదమ్ములకు, మా అక్కయ్యలకు లేదు, ఎవరికి లేదు. మీ కొడుకులకు బిడ్డల తరంలాగా వచ్చిందా? ఇంకా రాలే. ఏమంటే ఇప్పుడు కొద్దిగా కొడుకు కొద్దిగా వచ్చినట్టు ఉంది, కానీ ఇంత కొద్దిగా శ్రీధర్కు కొద్దిగా ఉన్నట్టుంది. అది కానీ అది కూడా లేదు, అంత బాగాలేదు. ఇక ఇప్పుడు షుగర్ బయట వాళ్ళు అయితే షుగర్ లేని వాళ్ళు లేరు అట్లా. మా చీటోళ్ళకి లేదు, ఎవరికి లేదు. రెండవది ఏంటంటే, ఇప్పటికీ మా చీటోళ్ళు అందరం కూడా ఇప్పటికీ దాదాపు ఎక్కడున్నా కలుసుకుంటాం మేము. ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ కంపల్సరీ అందరూ అటెండ్ అవుడే, కలుసుడే. అది పెట్టారు కదా చీటీ, కిట్టి పార్టీ కాదు, ఒకసారి అది పెట్టారు కదా మొత్తం. అదే సీతన్న వచ్చిపోయినాం. సీతన్న లాస్ట్గా పెట్టు అంటే 5 ఇంట్లో పెట్టినాం అన్నాడు. మస్తు మంది వచ్చారు, భారీ మంది వచ్చారు, భారీ వచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక ఎవరో ముసలు రాలేదు, కానీ ఈ ఏజ్ నడిచి అటు ఇటు ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు దాదాపు. అప్పుడు సీతన్న పెట్టువారు కదా, గట్టరా అందరం కలిసి కలవది అది అంటే ఈడ పెట్టాం. హైదరాబాద్లో కూడా పెట్టినాం. హైదరాబాద్లో పెట్టాం, కానీ హైదరాబాద్ తక్కువ అదైనాం. ఇక ఇక్కడ మాత్రం బాగానే అయినాం 5 ఇట్లా.